ఓం నారాయణ ఆదినారాయణ తిరుమలకి బియ్యాన్ని పంపే అవధూత క్షేత్రం గొలగమూడి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గొలగమూడి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడికి ఎలా రావాలి, ఏ విధంగా చేరుకోవాలి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెల్లూరు ఈ ఆర్చి కాడ నుంచి స్ట్రైట్ రోడ్డు. మనం అయితే ఇప్పుడు NH-16 నేషనల్ హైవే మీద ఉన్నాం. ఇక్కడైతే కొద్దిగా బ్రిడ్జ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇదే రోడ్ స్ట్రైట్. నెల్లూరు నుండి 10 కిలోమీటర్ గొలగమూడి టెంపుల్ ఉంది. విజయవాడ, ఒంగోలు వైపు నుంచి వచ్చేవాళ్ళు నెల్లూరు నుండి వచ్చేవచ్చు. తిరుపతి, గూడూరు వైపు నుంచి వచ్చేవాళ్ళు వెంకటాచలం నుండి రావచ్చు. రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు షేర్ ఆటోస్ అందుబాటులో ఉన్నాయి. శనివారం పూట బస్టాండ్ నుండి ప్రత్యేక బస్సులు ఉంటాయి. నెల్లూరులో ఏ ప్లేస్ నుండి అయినా ఆటో అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మార్గంలో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫన్ పార్క్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. ఎంట్రన్స్ ఫీజు అయితే 500 రూపీస్. సండే పూట అయితే బాగుంటుంది. ఏ టైం అయినా బాగానే ఉంటుంది. సండే అయితే ప్రత్యేకంగా ఉంటుంది. ఇదేంది ఫన్ పార్క్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గొలగమూడి చేరుకున్నారు. ఇదైతే ఎంట్రన్స్. ఈ ఆర్చి దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళాలి. శనివారం, మంగళవారం అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్థలం మొత్తం కార్ పార్కింగ్, ఆటో పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంది. బైక్ పార్కింగ్ అయితే 20 రూపాయలు పార్కింగ్ ఫీజు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇటువైపు చెప్పులు, లగేజ్ పెట్టుకునే స్టాండ్ అయితే ఉంది. కనిపించేది చెప్పుల స్టాండ్. వెంకయ్య స్వామి గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. నాగుల వేరుటూరు నెల్లూరు జిల్లా సోంపల్లి పెంచలయ్య, సోంపల్లి పిచ్చమ్మకు జన్మించారు. ఆయన సాధారణ జీవితం అనుభవించారు. ఆయన ఉన్న ఆశ్రమం సమాధి చేశారు. వెంకయ్య స్వామి వారు యోగా సాధన చేసుకున్న సమయంలో కంచి, చెన్నైలో ఎక్కువ కాలం ఉండేవారు. ప్రశాంతంగా యోగా సాధన చేసుకోవడానికి గొలగమూడి వచ్చారు. ప్రజలు వ్యాధి బారిన పడినప్పుడు స్వామివారు వడికిన నూలు దారాన్ని రక్షణ దారంగా ఇస్తూ ఉండేవారు. అలాగే వేలు ముద్ర వేసి చీటీలను అందజేసేవారు. ఇది కాలక్రమేణా సృష్టి చీటీలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయన ఎక్కువగా సాదా జీవితం గడిపేవారు. చివరికి 1982 ఆగస్టు 24న యోగా నిద్రలకు చేరుకున్నారు. ఆగస్టు నెలలో ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది మందిగా వస్తారు. ఫ్రెండ్స్, ఇది అన్నదాన సత్రం. భోజనం టైమింగ్ సుమారు 12 గంటల నుండి 2 గంటల వరకు ఉంటుంది. శనివారం అయితే 11:30 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. రాత్రి సమయంలో 7 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఇది నిత్య అన్నదాన సత్రం కాబట్టి గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్ ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ రూమ్ ప్రైస్ అయితే 200 కాడ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.